ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే అరెస్టుల పరం అయితే జరుగుతుంది. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. పోలింగ్ కి సంబంధించి చాలా మంది అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది అనేది కూడా బయట ఆరోపిస్తున్నారు. అండ్ హౌస్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఎలా చెప్తారు? వైసీపీ వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారని చెప్తున్నారు. వైసీపీ వాళ్ళు కావాలనే చేస్తున్నారు. మీరు అడిగిందని వాస్తవం, అది కావాలనే చేస్తున్నారు. మా నాయకుడిని, మా ఎమ్మెల్సీని కూడా మేము హౌస్ అరెస్ట్ చేసామండి. ప్రజలకు ఎవరైనా బయటకు వస్తే కవింపులు చర్యలు చేస్తున్నప్పుడు దాడులు, ప్రతి దాడులు కూడా జరగకుండా ఉండడం కోసం ప్రజాస్వామ్యం చేస్తున్నాం. ఎప్పుడు వాళ్ళు చేసే బూత్ క్యాప్చరింగు, ఎప్పుడు వాళ్ళు చేసే రిగ్గింగు ఈరోజు బయటపడతారనే ఉద్దేశంతో, ఆక్రోశంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎదుటి వాళ్ళ మీద నిందలేయటం అలవాటే. ఇంతకుముందు చెప్పాను నేను, వివేకానంద రెడ్డిని స్వార్థం కోసం, అధికారం కోసం చంపి ఆయన్ని గుండెపోటని చెప్పారు, రక్తం పడలిన వ్యక్తిని. ఆ తర్వాత నారాసుల చరిత్ర అన్నారు, 5 ఏళ్ళు దానికి పక్కన పెట్టారు. ఈ రోజు కూడా అదే డ్రామాలు ఆడుతున్నారు. ఇంత మించి వాళ్ళ గురించి మాట్లాడటం అనవసరం. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కానీ ఇంకా కావాలని కూటమి ప్రభుత్వం వైసీపీ వాళ్ళ మీద అరాచకం సృష్టిస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నేను మా ఎమ్మెల్సీని హౌస్ అరెస్ట్ చేసామని చెప్పంటే ఆయన చేశారంటారు ఏంటండి? వాళ్ళు దాడి చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, బూతులు పోయి చేస్తున్నారు. కాబట్టి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇక్కడ మేమేమైనా మా వాళ్ళు కాపాడి బయటకు వదిలేసి వాళ్ళు ఆపాము. ఇద్దరు పక్కన ఉంటే ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్నారు. పోలీసులు చక్కగా లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు చేసే కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఓటు వేయనివ్వట్లేదు. చాలా మంది కూడా బయట కూర్చొని రిగ్గింగ్ జరుగుతుందని కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళు అక్కడ ధర్నాలు వాళ్ళు నేను అదే చెప్తున్నానండి, ఒక మీడియా ఉంది, ఒక అసత్యాన్ని పదే రికార్డు చేసి బిల్డ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము కనుక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పని అయితే మాజీ ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు. ఈరోజు ఎలక్షన్స్ కూడా వాళ్ళు చెప్పిన విధంగా మరి కాకుండా ఈరోజు ప్రశాంతంగా జరుపుతున్నాం కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు రిగ్గింగ్ చేయడానికి కానీ, వాళ్ళ బూత్ క్యాప్చరింగ్ చేసేదానికి కానీ అధికారులు మా వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పనులని తిరిగి మా మీద నెపం మోపుతున్నారు. వాళ్ళు పెద్ద తలకాయ అవుతుందని చెప్పి పెద్ద తలకాయ ఉంది, మీకు తెలుసు, అది బయటకు వచ్చేది గ్యారంటీగా.